ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది ప్రార్థన చెయ్యాలి అని అంటే చాలా భయపడుతూ ఉంటారు. అసలు ప్రార్థన చేసే విధానం ఏంటో తెలియదు మాకు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా మాకు ప్రార్థన నేర్పిస్తే బాగుంటుంది అని కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు. అయితే ఆదికాండంలో ఒక సందర్భాన్ని కనుక చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా ఇదిగో తండ్రి వాక్యం వించున్న వారికి విను బుద్ధిని గ్రహించు శక్తిని దయచేసి మీ సన్నిధి వారితో ఉంచి ప్రభా మీతో మాట్లాడటకు నాయన శక్తిని అనుగ్రహించమని మా ప్రాణాత్మ దేహంతో నీకు లొంగిపోతే ఏసేనామని అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడే ఒక సందర్భాన్ని చూస్తాం. లోతు కుటుంబం గురించి, సొదొమని ప్రభువు నేను నాశనం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పకుండానే చూసి వస్తాను అన్న మాటతో దేవుని హృదయముని ఎరిగిన అబ్రహాము చేస్తున్న ప్రార్థన గురించి మనం ఈ సందర్భంలో చదువుతాం. ఆయన ఏమంటున్నారంటే ఇదిగో నేను ధూళిని, నేను బూడిదని అని చెప్తున్నారు. భక్తుల్ని కనుక చూసినట్లయితే వారు దేవునిని ప్రార్థించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తికి రెండు సూత్రాలు తెలియాలండి. ఒకటి, ఆయన ఎంత గొప్పవాడో తెలియాలి, నీ స్థితి కూడా నీకు తెలిసి ఉండాలి. మన స్థితి ఏంటో మనకు తెలిసినప్పుడే మనం దేవుని ఎదుట మన జీవితాల్లో రావాల్సిన దాని కొరకు మొరపెట్టగలం. ఆయన క్యాపబిలిటీ, ఆయన కెపాసిటీ ఎంతో తెలిసినప్పుడే ఆయన యొద్దకు వెళ్ళగలుగుతాం. చూడండి, మనము ప్రార్థించే దేవుడు మన యొద్ద నుండి ఏదో బలమైన పదాలు రావాలని ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ హృదయంలో నుండి ఉన్న ఆశ అది నీరు కుమ్మరింపబడినట్లు ఒక్కసారి నువ్వు కుమ్మరించినట్లే, అంటే నీ ఆశని నీ తండ్రి ఎదురు నువ్వు చెప్పుకున్నట్లయితే, ఎలాగైతే మన తండ్రితో, తల్లితో, సిబ్లింగ్స్తో మాట్లాడుతూ ఉంటామో అదే రీతిగా నీ హృదయ వాంఛలను దేవుని ఎదుట పెట్టినప్పుడు ఆయన నీ మాటను అంగీకరిస్తారు. ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేయడం అంటే ఏదో గొప్ప గొప్ప మాటలు పలికేయడమే కాదు. నీ స్థితిని బట్టి, దేవుని ఐశ్వర్యాన్ని బట్టి మాట్లాడడమే దేవుని ప్రార్థించడం. చాలామంది ప్రార్థన చేయనంటే ఏమని ప్రార్థన చేయాలి అంటారు. ఆయన గొప్పతనాన్ని వేడుకోండి, మీ పరిస్థితిని చెప్పండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. దావీదు ప్రార్థన చేసే విధానాన్ని కనుక మనం చూసినట్లయితే, అయ్యా నేను చిన్న గొర్రె పిల్లని, నువ్వు నాకు కాపరివి, నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు లేమి కలగదు, ఇదిగో శత్రువులు ఉన్నారు కానీ వారి ముందు నాకు విజయం ఉంది. తన జీవితం కదా, తన జీవితాన్నే ప్రార్థనగా చెప్పారు కదా. ఇప్పుడు అబ్రహాం విషయాన్ని చూసినట్లయితే అబ్రహాం ఒక రిక్వెస్ట్నే ప్రార్థనగా పెట్టాడు కదా. నీ జీవితంలో కూడా నీకున్న నీ జీవిత పరిస్థితిని దేవుని ముందు పెట్టడమే ప్రార్థన. ఆయన కెపాసిటీని తెలుసుకోవడమే నువ్వు వేసే మొదటి అడుగు. ఈరోజు భక్తులు చేసినట్లుగానే ఆయన నామాన్ని గణపరుస్తూ నీ స్థితిని ఒప్పుకుంటూ ఆయనకు నిజంగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండి నువ్వు అడగక ముందే నీ హృదయ వాంఛలను తీర్చి నీ జీవితంలో ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు అలాంటి ప్రార్థన ఆత్మను, ధైర్యమును దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.